అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ గారు 18 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి సంవత్సరం మన తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ సంస్కృతి పరంగా ఒక ప్రధానమైన కార్యక్రమం అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులని ఆహ్వానిస్తూ ఒక మంచి వాతావరణం మన రాష్ట్రంలో ఉందని, ఈరోజు రాజకీయానికి సంబంధించిన భావపరంగా కానీ ఉద్దేశపరంగా కానీ ఈరోజు సిద్ధాంతపరంగా కానీ విభేదాలున్నా మేమందరం కూడా ఈ ప్రజానికానికి సిద్ధాంతపరంగా పోరాటం చేసినా మేమందరం ఒకటే అని చెప్పుకోవడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో పెద్దలు, గౌరవనీయులు, పూజ్య సమానులు బండారు దత్తాత్రేయ గారు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు వేదికపై ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా కలయిక, కింద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు మనము సిద్ధాంతపరంగా విభేదించిన కక్షలకు పోకుండా ఒక మంచి వాతావరణం, మన మంచి సంస్కృతిని ముందుకు సాగే విధంగా మనం అందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని ఈ అలాయ్ బలాయ్ అనే కార్యక్రమం ఒక సందేశం నిర్మాణంగా ముందుకు నడుస్తుందని, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూనే ఈరోజు వారు చాలా పెద్ద సీనియర్ నాయకులు, బీజేపీలో గౌరవ గవర్నర్గా కూడా అనేక సుదీర్ఘ అనుభవం, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా వారి అనుభవాన్ని ఉపయోగించుకొని భావి తరాలకు సంబంధించిన రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉండాలని ఒక దిశను ఏర్పాటు చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నం. మరి వారు మాకు చిన్ననాటి నుంచి కూడా చాలా సుపరిచితులు. మా నాన్నగారు శ్రీపాదరావు గారితోని వారు కూడా ఇదే సదుర్భావంతో ముందుకు నడుస్తూ వారు ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు ఒక్కటే చెప్పేవారు, ఏ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే సిద్ధాంతపరంగా మంచి పనులు చేయండి అని ఒక యువకుడుగా ప్రోత్సాహం చేసిన మహనీయులు బండారు దత్తాత్రేయ గారు. వారికి కూడా ఈరోజు మమ్మలను వారి కూతురు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ధర్మిల్లా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీలకు సంబంధించిన కింద స్థాయి కార్యకర్తల నుంచి మొదలుపెట్టుకొని మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, మరి కేంద్ర స్థాయిలో ఉన్న చాలా మంది ప్రతినిధులు అందరూ కూడా రావటం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.